నమస్తే, కిరణ్ టీవీ న్యూస్ కి స్వాగతం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చిరంజీవి గారి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అని కొంతమంది, బాగుంది, సూపర్ హిట్, డూపర్ హిట్ అంటున్నారు. అసలు ఈ సినిమా హిట్ అవ్వడానికి ఏంటి కారణాలు ఏం చెప్తున్నారు? డెఫినెట్ గా కిరణ్ టీవీ సాక్షిగా ముందుగా కిరణ్ టీవీ వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఎన్నో ఆశలతో రిలీజ్ చేస్తుంటారు. పోటాపోటీన హీరోలు అనేక మంది వస్తుంటారు. మొత్తానికి సంక్రాంతి చిరంజీవి గారిదని తేలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నిన్నటి నుంచి కేరింతలు ప్రతి థియేటర్లో. ఆశాంతో థియేటర్లో ఎంటర్ అయినప్పటి నుంచి చివరి వరకు ఒకటే ఇది అనమాట, నవ్వులే నవ్వులు. నవ్వలేక చచ్చిపోతున్నారు జనం. అంటే నిజం చాలా రోజుల తర్వాత అంత ఫ్యామిలీ మొత్తం చక్కగా పోయి చూసే సినిమా. మీరు అన్నట్టు 10 కారణాలు చెప్పమంటే 10 చెప్పమన్నా 10 చెప్తాను, నేను చెప్తాను. టోటల్ గా ఒక మంచి సినిమా, ఒక ఫీల్ గుడ్ మూవీ అనే ఫీల్ కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు తక్కువ అయిపోయినాయి. ఫస్ట్ సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా చూసే ఇది అనిల్ రావిపూడి క్రియేట్ చేశాడు. ఎక్కడ బోర్ లేదు, చాలా చక్కగా నీట్గా వెళ్తుంది. 2, డైరెక్టర్ అట్లా హీరోల్ని వాళ్ళలో ఉన్నది మొత్తం తీసుకున్న తీరైతే, డైరెక్టర్ ప్రతిభ ఎక్కడ కూడా ఇది బాగోలేదంటానికి లేకుండా అనిల్ రావిపూడి అటు చిరంజీవి గారితో ఇటు వెంకటేష్తో ఇద్దరిని దగ్గర నుంచి రాపట్టుకున్నాడు. తనకు కావాల్సిందంతా కూడా రాపట్టుకున్నాడు. ఎందుకంటే 100 రెట్లు ఇంతకుముందు చిరంజీవి గారి కంటే 100 రెట్లు దీంట్లో నటన చూస్తున్నారు. సేమ్ రియల్లీ చిన్నతనంలో మేము చూసుకున్న కాలేజీలు చదువుకునే టైంలో రౌడీలుడు, అత్తకెముడు, అమ్మాయికముడు, ఎన్ని నగ్మాతో, ఎన్ని చిరునవ్వుతో ఆస్వాదిస్తుంట చాలా అత్తమామల మధ్య ఎన్ని కూడా మనం చూసాం. అన్నిటికీ మించి దీంట్లో కనపడింది. 3, సెంటిమెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్. చిరంజీవి గారి కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటే మనకు కూడా కళ్ళమని నీళ్ళు వచ్చే సన్నివేశాలు చాలా ఈ సినిమాలో ఉన్నాయి. ఆ టచ్. ఎందుకంటే భార్యాభర్తలు దాని మధ్య విడిపోవటం, చిన్నదానికి గొడవలు, తర్వాత 6 సంవత్సరాలు కలవకపోవటం, ఈ మధ్య గ్యాప్లో ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ పిల్లలతో సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇంకొకటి ఏంటంటే డ్యాన్స్. ఆ ఒక స్టెప్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా, అదే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు కూడా వేస్తున్నారంటే ప్రతి ఒక్క ఇంట్లో, మీకు తెలుసో లేదో అందరికీ తెలిసిన అంశం, ప్రతి ఇంట్లో కూడా చిరంజీవి గారు తెలియని వాళ్ళు ఎవరుండరు. ఎవరైనా మనం చిన్నప్పుడు డాన్స్ కానీ ఏదో కాళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటే పెద్ద నువ్వు చిరంజీవి అనుకుంటావు అని చెప్పి మన తల్లిదండ్రులు అనే పరిస్థితి. అది ఎమోషనల్ అటాచ్మెంట్. ప్రతి ఒక్క ఒక ఫ్యామిలీ మెంబర్ చిరంజీవి గారు అయిపోయారు. ఆ తర్వాత పవన్ గారు, ఆ తర్వాత రామచంద్ర గారు, ఇట్లా వాళ్ళ కుటుంబానికి ఏమో తెలియదు కానీ సినిమానే ప్రపంచంగా అలరిస్తూ ఉన్నారు. అటువంటి ఈ సమయంలో ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ వచ్చే సినిమా కనపడుతుంది. 150 కోట్లే తక్కువ టైంలో ఇంకా ముందుగానే ఇచ్చేయటం, ఎక్కడ కూడా నిర్మాతలు ఇబ్బంది కలగటం. ఎందుకంటే ఈ మధ్య 1000 కోట్లు, 500 కోట్లు, 1500 కోట్లు దానికి మించి రావాలన్న ఉద్దేశంతో తాపత్రయంతో రికార్డులు తిరగరాస్తుంది. ఇక్కడ ఏంటంటే సింపుల్ 150 crores 4 రోజుల్లోనే దానికి ఎక్కువగానే లాభం వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతి ఫస్ట్ వీక్ అంతా ఇదే కనపడతా ఉంది. ఇంకోటి అంటే ఎక్కడ అసభ్యపు లేవు. ఇప్పుడు బుల్లోడు ఉన్నాడు, భీమవరం బుల్లోడు ఎవడు, అంత ముందు సినిమాలో వెంకటేష్ సినిమాలో బుడ్డోడు ఉన్నాడు కదండి, బుల్లిరాజా. ఆ బుల్లిరాజా మాటలు మొత్తం కంపెనీ శృతి మించి కొద్దిగా ఇదిగా కనపడతా ఉన్నాయి. కానీ ఆ బుల్లిరాజుని అట్లా కాకుండా వేరే విధంగా చూపించారు ఈ సినిమాలో. నెక్స్ట్ ఎంతవరకు అంతవరకు తీసుకున్నారు. తర్వాత నయనతార హీరోయిన్, ఎక్కడ హీరోయిన్ ఎందుకు పెట్టారని చాలా సినిమాలు అనుకున్నారు. నయనతారని ఈ క్యారెక్టర్ కరెక్ట్ గా సూట్ అవుతుందనే చూపించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు దాదాపు 7 కారణాలు అని చెప్పాను. 8వ కారణం ఏంటంటే అత్తగారి, వాళ్ళ చిరంజీవి గారి అమ్మగారి నటన. సినిమా అంతా ఒక ఎత్తు అయితే సినిమాలో ఆమె వచ్చి ఆ పచ్చడి తీసుకొచ్చి అమ్మ ఇక్కడ దాకా వచ్చారని చెప్పి ఇచ్చే ఇది ఎక్కడ కూడా నా బిడ్డను మీరు కలిసి ఉండండి, బిడ్డలు బాగా చూసుకునే అనేది కాకుండా ఆమెతో అమ్మ నువ్వు ఆ డ్రెస్లో బాగున్నావు, ఇది పరిస్థితి చెప్తే మరి ఆమె నయనతారని నోరు తెరిచి మీరు అట్లా మీ అబ్బాయి నేను కలిసి ఉండాలని చెప్పాలి కానీ మీరు అది చెప్పలేదు. ఏంటంటే ఒక డిగ్నిటీ, అది చాలా మెచ్యూర్ తల్లి. ఆ తల్లి కొడుకు దగ్గర బాధపడుతుంది, చూపించలేదు, ఎక్కడ చూపించలేదు. అక్కడ ఒకటే చెప్పిందమ్మా, ఎప్పుడైనా భార్యాభర్తలు ఏదున్నా కానీ భార్యాభర్తలు తేల్చుకోవాలి. థర్డ్ పర్సన్ అంటే ఇంక్లూడింగ్ నేను కూడా, అంటే తల్లిని కూడా, జన్మనిచ్చిన తల్లి కూడా ఉండకూడదమ్మా, మీరిద్దరే తేల్చుకోవాలి. 3వ పర్సన్ ఇదైతే దానికి ఇదైతే అని చెప్పాను. ఇంకొకటి, పిల్లలు ఏం తప్పు చేశారమ్మా, మీ మధ్య ఒక 6 సంవత్సరాలు
పిల్లలు కూడా చూపించకుండా తండ్రిని శత్రువుగా చూపించింది అది కరెక్ట్ కాదమ్మా అని శృతిమెత్తంగా స్మూత్ గా చెప్పారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు అంటే భార్యకి వాళ్ళ అమ్మా నాన్న ఎంత ఇష్టమో భర్త కూడా వాళ్ళ అమ్మా నాన్న అంతే ఇష్టం. కానీ ఏమవుతుంది ఇక్కడ కొద్దిగా ఇది వస్తుంది, నా బ్లడ్ ముఖ్యం, మా అమ్మ నాన్న ముఖ్యం అనేది. అది అమ్మ ఆయన కూడా ఇదే, బయటోడేం కాదు. 20 సంవత్సరాలు నీతో పెరిగావు, 20 years మీ అమ్మ నాన్న పెంచారు, మిగతా రెస్ట్ ఆఫ్ లైఫ్ 60 years 70 years ఎవరితో ఉంటది? భర్తతోనే ఉంటది కదా. ఆ ఇది అనేది ఎందుకమ్మా ఇది అనేది చెప్పారు. ఆ సన్నివేశం చాలా బాగా పండింది, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ అది ఇది ఈ రోజుల్లో లేదండి. ఎక్కడ కూడా అసభ్యం అనేది ఇక్కడ లేదు, ఎక్కడ అశ్లీలం అనేది లేదు, బూతు మాటలు లేవు. అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ దాటి ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తున్నాడు. ట్రిపుల్ హ్యాట్రిక్ లో ఫస్ట్ పిక్చర్ ఇదే అవుతుంది. డెఫినెట్ చివరి ఎండింగ్ లో చూస్తే కనుక మీరు వెంకటేష్ తో త్వరలో వీళ్ళిద్దరిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా రాబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కామెడీ ఆద్యంతం బాగుందమ్మ, ఎక్కడ కూడా అంటే చిరంజీవి రాహబావులు నయనతార చూడండి ఏం మాట్లాడుకున్న ఫేస్ ఫీలింగ్ తో మీరు ఎవరి తరపున వచ్చారంటే మీరు తండ్రి పెళ్లి కొడుకు, నేను పెళ్లి కూతురు తరపున అంటాం, ఎందుకు ఇట్లా రింగు అవన్నీ మనకు అర్థమవుతుంది ఈజీగా. మనకి చెవుడు బదిలీల కోసం వార్తలను టీవీలో చూస్తుంటాం, సేమ్ అలానే ఈజీగా చక్కగా నయనతార వీళ్ళిద్దరు ఆహబావుల సెటిల్ పెర్ఫార్మెన్స్ అది రేరుగా హీరోలో ఉంటుంది. అది మనం చిరంజీవిలో చూస్తాం, రామ్ చరణ్లో చూస్తుంటాం. కాబట్టి అది బాగా పండించారు. దాంతో పాటు లొకేషన్స్ బాగున్నాయి, ఎక్కడ కూడా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ బాగుంది. ఎక్కడ కూడా ఇది ఇది బాగోలేదు అనటానికి ఎక్కడ ఏమీ లేదు. ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ చేశారు. ఆయన అసలుకి ఆనాటి స్టెప్పులు కూడా గుర్తు చేసుకుంటా అద్భుతంగా చేశారు. ఒక నయనతార ఒక యారగెంట్ బిహేవియర్ ఉన్న భారీగా ఆమె పాత్ర తగ్గ చేసింది. వాళ్ళ నాన్నగారు నెక్స్ట్ లెవెల్ చేశారు. ఆయన్ని బెంచీ కింద కూర్చోబెట్టి ఇచ్చేయటం, టార్చర్ చేయటం అనేది ఆయన చెప్పారు కదా, మామూలు టార్చర్ చేస్తే ఆ మజా అది ఎక్కువగా థియేటర్ లో అప్లాజ్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మాయి ఆ పాప చిరంజీవి గారు కూతురు కొడుకు నటించిన వాళ్ళు ఇద్దరు కూడా బాగా చేశారు. తండ్రి సెంటిమెంట్ చేసింది. ఏదైనా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి అంటే నాన్న చిరంజీవి గారి సినిమా బాగుంది వెళ్దాం అని చెప్పేసి బిడ్డలు కూడా అనే పరిస్థితి ఉంది. అంటే ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా సంక్రాంతికి ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా రోజుల తర్వాత సినిమాలు కామెడీ పండిందండి, డాన్స్ నెక్స్ట్ లెవెల్. ఆయన 30-40 కిరణ్ టీవీలో నిన్న ఫస్ట్ రివ్యూ ఇచ్చారు కిరణ్ గారు. దీనికి 40 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తిలాగా ఉన్నాడు అని చెప్పేసి కిరణ్ టీవీ న్యూస్ కిరణ్ గారు ఇచ్చారు. కరెక్టే, 40 సంవత్సరాలు ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో ఆయన స్టెప్లు ఏంటండి, ఆయన డ్రెస్సులు ఏంటండి, ఆయన నెక్స్ట్ లెవెల్ కదా. ఆ ఫేస్ కదలికలు అది కావాలి. ఏదో ఇచ్చామంటే ఎక్స్ప్రెషన్స్, ఆ కళ్ళతో చూసే విధానం, కళ్ళమట నీళ్లు తెప్పించే సన్నివేశాలు, ఆ యొక్క లొకేషన్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. పిల్లలు చదువుకునే స్కూల్స్ కావచ్చు, లొకేషన్, నవ్వుకి నవ్వు, ఎక్కడ ఎంతవరకు అన్ని కూడా ఏది ఎక్కువ ఇది తక్కువ అనేది లేకుండా వెంకటేష్ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 20 minutes సినిమా కంప్లీట్ చేంజ్ చేశారు. వాళ్ళిద్దరు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ ఉంది అంటారు. వాళ్ళ కాంబినేషన్ బాగుంది. నెక్స్ట్ రాబోతుందని మీ ఉద్దేశం? తప్పకుండా చివరికి ఏంటంటే మనం త్వరలో కలుద్దామంటే ఇద్దరిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. అది అనిల్ రావిపూడి తీయగలడు. వాళ్ళిద్దరిది ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనేది అనిల్ రావిపూడికే తెలుసు. ఎందుకంటే ఒక అభిమాని దర్శకుడిగా మారితే వాళ్ళ జనంలో ఉన్న పల్స్ తెలుసు అసలుకి అనిల్ రావిపూడి. సంక్రాంతి సినిమాలన్నీ ఎందుకు చెప్పి ఇట్టు కొడుతున్నాడు ఆయన? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను 100% స్ట్రైక్ రేట్ ఇప్పుడు జగన్ దించుదా అన్నట్టు దించినట్టుగా సినిమాలన్నీ కూడా సింపుల్ గా ప్రజలకు ఏది కావాలో అది ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి సినిమా హిట్ అవుతుంది. అతను ఇప్పుడు వరకు ఫ్లాప్ లేదు. కాబట్టి ఈ సంక్రాంతి ఎవరైనా చెప్పుకున్నా చిరంజీవి గారి సినిమా అంటే సహజంగా కొద్దిగా ముందు రోజు నుంచే సినిమా రిలీజ్ కాకముందే నెగిటివిటీ స్టార్ట్ చేస్తారు. అది మొదటి నుంచి ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. కానీ ఎంత ఏడ్చినా కానీ ఆయన పెరుగుతూ ఉంటాడు. ఆయన మేలు శిఖరంలాగా ఎదిగిపోయాడు ఇండస్ట్రీలో. ఇప్పటికీ అప్పటికి ఇప్పుడు చూస్తే యువ హీరోలు మొత్తం కూడా అలా స్టెప్ వేయాలా, చిరంజీవి గారు మనం వేయగలమా లేదా అనేటట్టు ఉన్నారంటే అది నెక్స్ట్ లెవెల్ అనమాట. కాబట్టి ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సంక్రాంతి ముందే వచ్చింది అన్నట్టుగా ఈ సినిమా కొత్త సంవత్సరంలో పండగ ముందే వచ్చేసింది. ఇంటిల్లిపాది ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే రోజు రోజుకి ఈ సినిమాలో ఈ డ్రగ్ కల్చరు, ఈ హత్యలు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయండి. ఎక్కువ మరీ దారుణంగా చూపించేస్తున్నారు మనుషుల్ని. అనిల్ రావిపూడి ప్రతి మూవీలో లేడీస్ కి ఒక సందేశం ఇస్తుంటారు. అది ఇందులో ఎలా ఇచ్చారు?
మీకు అందులో ఎలా అనిపించింది? డెఫినెట్ గా ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నయనతార గారితో పాటు ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక ఆమె మన యూట్యూబ్ లో ఎక్కువగా మహిళలు మీరు ఎక్కువగా చూస్తుంటారు, అదే ఆ గీర సౌండ్ తో ఆమె టూర్స్ అన్ని పెడతా ఉంటది కదా, ఆమెను కూడా పెట్టి అంటే ఇక్కడ మగజాతి అంటే ఏదో పూర్తిగా శత్రువులాగా వాళ్ళు పూర్తిగా ఇదైపోయి ఒక ఆమె విడాకులు ఇది పరిస్థితి అన్నప్పుడు ఆమె చెప్పటం ఏమే ఇది పరిస్థితి అని చెప్పి మా మగుడు 6 నెలలకు ఒకసారి లోపల పంపిస్తానని చెప్పి చెప్పడం. ఈ చట్టాలు మహిళకి రక్షణగా ఉండాలి తప్పితే మగవాళ్ళని పూర్తిగా నాశనం చేసేట్టు ఉండకూడదమ్మా అని చెప్పి చాలా సుతిమిత్తంగా చెప్తుంటాడు. అదే సమయంలో ఎందుకంటే మీ చట్టాలు అనేది ఏంటంటే ఆ సెక్షన్స్ అన్ని ఆమె చెప్తున్నప్పుడు ఒక లాయర్ భర్తని ప్రతి 6 నెలలకు ఒకసారి మా ఆయన్ని పంపిస్తాను అంత ఈజీగా ఎందుకు అని చెప్పేసి అంటే వరకట్నం పోయేది కావచ్చు, ఆడబిడ్డ వేధించడం కాదు, ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో ఏంటంటే ఆ చట్టాలని మీరు మిస్యూజ్ చేసి పురుషుల్ని ఇబ్బంది పెట్టొద్దమ్మా దయచేసి మీరు కొద్దిగా మారండి అని చెప్పేసి సున్నితంగా ఆయన చెప్పిన దానివల్ల వాళ్ళు కూడా మారిన సన్నివేశం కూడా మనం చూసాం కదా. నయనతార అక్కడి నుంచి అక్కడ వెళ్ళి వచ్చే సమయానికి కంప్లీట్ చేంజ్ అయిపోతుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఇంట్లో ఉండేదే, ప్రతి కుటుంబాల్లో ఉండేదే. జనాల్లోకి వెళ్ళి జనరల్ గా జరుగుతున్న ఇష్యూని ఆయన ఒక స్క్రీన్ మీద పెట్టి ఆ సెంటిమెంట్ పండించాడు ఓవరాల్ గా అనిల్ రావిపూడి. అంతే కదండి, ఇప్పుడు సెన్సిటివ్ ప్రతి సీరియల్లో అన్వయించుకుంటారు. సీరియల్ చూడడం అని చెప్పి మొత్తం ఎపిసోడ్స్ అన్ని కూడా అక్కడ చిరంజీవి గారు చూస్తున్నారు, చివరి వరకు కూడా చూస్తున్నారు. అంటే సీరియల్ ప్రభావితం ఎక్కువ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కుటుంబ విలువలు కాపాడుకోవాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు, ఇద్దరు భార్య భర్తలు సరి సమానమే అనుకోవాలి, ఈక్వల్ గా ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు 20 స్పాన్ చేసుకో, అది అనవసరం. బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలు వాళ్ళని ఇద్దరు బిడ్డలు 6 సంవత్సరాల గ్యాప్ వచ్చిందని చెప్పి చిరంజీవి గారు 6 years నన్ను నా తండ్రి ప్రేమని ఆ బిడ్డలకు దూరం చేశారు, తండ్రిని శత్రువుగా చూపించారు అనేది ఆ ఎమోషన్స్ చాలా బాగా పండింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ తల్లి చాలా చక్కగా ఆమె చెప్పిన ఇది కావచ్చు, ఇది చాలా సినిమాలో ఈ మధ్య చూపించట్లేదు అనమాట. కాబట్టి మనశంకర వరప్రసాద్ అనేది ఒక చరిత్రను నిలిచిపోయే సినిమాగా, కుటుంబ విలువలు తెలియజేసే సినిమాగా, భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియజేసే సినిమాగా ఓవరాల్ గా ఒక మంచి సినిమా అందించారు త్రూ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని మీ మాటల్లో చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. నమస్కారం అండి.